నేను ఇంకా ఏ సిచ్యువేషన్ నుంచి హీల్ అవ్వలేకపోతున్నాను. ఇన్ కేస్ ఇదే డౌట్ నిన్ను అలా పదే పదే క్వెషన్ మార్క్ లాగా వెంటాడుతూ ఉంటే జస్ట్ రిమెంబర్, నీకు ఒక దెబ్బ తగిలితే ఆ నొప్పి నీకు హీల్ అవ్వడానికి టైం పడుతుంది కదా. ఫిజికల్ డ్యామేజే ఇంత కష్టంగా ఉంటే నీ హార్ట్కి, సోల్కి, మైండ్కి అయిన ఎమోషనల్ డ్యామేజ్ చాలా చాలా టైం తీసుకుంటుంది. అది పర్టికులర్లీ ఇంత అంత అనేది ఎవ్వరని చెప్పలేము. బట్ ఈ ప్రాసెస్లో యూ హ్యావ్ టు మేనేజ్ యువర్ లైఫ్. జస్ట్ బికాస్ నీకు దెబ్బ తగిలింది అని చెప్పేసి నువ్వు కొంచెం టైం తీసుకున్న తర్వాత అట్లీస్ట్ నువ్వు హ్యాండ్ని, లెగ్ని మూవ్ చేసే కేపబిలిటీ ఉన్న తర్వాత కూడా ఇఫ్ యు ఆర్ నాట్ డూయింగ్, ఇఫ్ యు ఆర్ నాట్ మేనేజింగ్, అప్పుడు ఏమంటారు తెలుసా, వాంటెడ్లీ నువ్వు అక్కడే ఉంటున్నావు. ద మోర్ స్టెబుల్ నువ్వు అలాగే ఉంచేస్తే తెలియకుండా వన్ ఫైన్ డే నీకు మూవ్ చేయడానికి కూడా పాసిబిలిటీ ఉండదు. ఇది సిమిలర్ వే నీ లైఫ్లో ఏదో ఒక సిచ్యువేషన్ నిన్ను హర్ట్ చేసి డ్యామేజ్ చేస్తే ఒక సర్టెన్ రెస్ట్ తీసుకున్న తర్వాత ఇఫ్ యు ఆర్ నాట్ మేనేజింగ్ యువర్ లైఫ్ టు మూవ్ ఫార్వర్డ్, సడన్లీ ఒక రోజు నువ్వు లెగిసి ముందుకు వెళ్ళాలి లైఫ్లో అనుకుంటే కూడా చాలా కష్టంగా అనిపిస్తూ ఉంటుంది. దట్స్ కంప్లీట్లీ ఓకే. వాట్ ఎవర్ హ్యాపెండ్, అది నీకు జరుగు ఉండాల్సింది కాదు, బట్ జరిగిన తర్వాత నువ్వు దాన్ని ఏమీ చేయలేవు. టైం తీసుకుని, రెస్ట్ తీసుకుని, అర్థం చేసుకుని, యాక్సెప్ట్ చేయడానికి ట్రై చేసి లైఫ్లో ముందుకు వెళ్ళడానికి, మేనేజ్ చేయడానికి ట్రై చేయి. అర్థమైందా? చేస్తావు.